వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ రెసిపీ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. సాబుదానా ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అండి. పిల్లలు పెద్దోళ్ళు మంచిగా అయితే తింటారు. దాని ప్రాసెస్ ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. ఒక బౌల్లో అయితే సాబుదానా అయితే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకుంటే పొడి పొడిగా అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు పోయొద్దండి. దానికి మందమే నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలండి. దోరగా పల్లీలు అయితే ఎంపుకోవాలా. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. ఈ నవరాత్రిలో ఇలా చేసుకొని తినాలండి, చాలా బాగుంటుంది. ఒక పొద్దున్నోళ్ళు ఇది దోరగా ఏంపుకొని పక్కకైతే తీసేసుకోవాలా. ఇలా దోరగా ఏంపేసుకున్నానండి. ఎగిపోయాయి ఇవి, పక్కకైతే తీసేసుకున్నాను. దాంట్లోనే జీడిపప్పు వేసేసుకున్నానండి. ఆ జీడిపప్పు కూడా మంచిగా దోరగా ఏంపుకోవాలా. చూడండి, మంచిగా ఇలా దోరగా ఏంపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోరగా ఏంపుకొని ఇవి కూడా పక్కకైతే తీసేసుకోవాలా. దోరగా అయితే అయిపోయిందండి. ఒక ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలు అయితే చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. దాంట్లో ఈ ఆలుగడ్డలు వేసేసుకోవాలా. ఇది మంచిగా ఫ్రై అయితే కావాలండి. ఆలుగడ్డ ఉడకాల, బాగా ఫ్రై అయితే అయిపోవాలా. ఇది మంచిగా కలబెట్టుకోవాలండి. మాడకుండా అయితే చూసుకోవాలా. చూడండి, ఇలా సన్నయి కోస్తే తొందరగా ఉడికిపోతుంది ముక్కలు. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. మీరు ఒక పొద్దు ఉన్నదైతే నల్లుప్పు వేసుకోవాలండి. ఒక పొద్దుకి ఈ ఉప్పు అయితే వేసుకోవద్దు. నల్లుప్పు ఉంటుంది కదండి, అది ఒక పొద్దు ఉప్పు ఇవ్వమంటే ఇస్తారండి, దుకాణాలలో దొరుకుతుంది అది ఎక్కడైనా. అది వేసుకోవాలా. తర్వాత ఈ నానబెట్టుకున్న సాబుదానా దీంట్లో వేసేసుకోవాలండి. పొడి పొడిగా మంచిగా అవుతుందండి ఉప్మా. కొందరు చేసింటే గట్క అయిపోతుంది. ఆ గట్క కాకుండా ఇలా పొడి పొడిగా చాలా బాగా అవుతుంది ఇలా చేసుకుంటే. చూడండి, మంచిగా కలబెట్టుకోవాలా. కలబెట్టుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నానండి, దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్నాక మొత్తం కలబెట్టుకోవాలా. మొత్తం మంచిగా ఏంపేసుకోవాలండి. మంచిగా ఉడికిపోతుంది ఏంపేసుకుంటే. ఇలా కొద్దిగా స్లో మంట మీద పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి పెట్టాలా. బాగా ఉడికిపోతుందండి ఇలా మూత పెట్టి పెడితే. తర్వాత తీసేసినాక ఒక చెంచా మిరియాల పొడి వేసుకోవాలా. చూడండి, మొత్తం మంచిగా ఇలా కలబెట్టుకోవాలా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఒక్క పొద్దున్న వాళ్ళు తింటే టమ్మీ అయితే ఫుల్ ఉంటుంది ఇలా చేసుకొని తింటే. తర్వాత ఈ పల్లీల పొడి పొట్టు తీసేసి మిక్సీ పట్టుకున్నాను, బరకగా పట్టుకున్నానండి. ఇది వేసేసుకోవాలా. వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదండి ఇలా చేసుకుంటే. ఒక 20 నిమిషాలలో అయిపోతుంది టిఫిను. చాలా బాగుంటుంది. ఇలా కలబెట్టుకోవాలండి. తర్వాత మన ఏంపి పెట్టుకున్న జీడిపప్పు దీంట్లో వేసుకోవాలా. మీకు జీడిపప్పు వద్దంటే పల్లీలు కూడా వేసుకోవాలండి. ఏంపినాయి బాగుంటుంది. నూనెలో వేపుకొని పల్లీలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలబెట్టుకున్నాక కొత్తిమీర సన్నగా తరుక్కోవాలండి. తరిగి పైనుంచి అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలా. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సాబుదానా ఉప్మా. చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో. మీరు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు అయితే ఉంటానండి.